సో యూజువల్లీ ధనరాజ్ గారు అంటే ఫస్ట్ నాకు కామెడీ గుర్తొస్తుంది, ఆడియన్స్ కూడా అదే గుర్తొస్తుంది. మీ వరకు కామెడీ టైమింగ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు, ఎమోషనల్ టైమింగ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? అన్నిటికీ టైమింగ్ ఒకటే, దానికి ఒక టైమింగ్, దీనికి ఒక టైమింగ్ అంటే ఇప్పుడు నేను ఒకసారి అల్లరి నరేష్ గారితో మాట్లాడానమాట. నాకు ఆయనతో అడిగినప్పుడు తమిళ్లో చూస్తే కామెడీ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది మాటలు, ఒక డైలాగ్ అర్థమయ్యేలోపు ఇంకో డైలాగ్ వచ్చేస్తే అందులోనే జోక్ కూడా ఉంటుంది కామెడీ. కానీ ఇక్కడ మన తెలుగు వస్తే పాజ్ ఉంటుంది, మనకు అర్థం అవుతుంది, ఆ క్లాప్ కొట్టే టైం కూడా ఉంటుంది, ఆ నెక్స్ట్ జోక్ వస్తుంది. సో ఆయన ఏం చెప్పారు, నేను ఒక 3 seconds గ్యాప్ ఇస్తా, ఆడియన్స్ రియాక్ట్ అయ్యే టైంకి 3 seconds గ్యాప్ ఇచ్చి అప్పుడు నేను మళ్ళీ డైలాగ్ వేస్తా. సో ఈ లోపు వాడు అర్థం చేసుకొని దానికి రియాక్ట్ అయ్యే టైమింగ్ ఉంటుంది. ఆయన డిఫైన్ చేశారు కామెడీ టైం. ఇప్పుడు మీ లైఫ్ పెరిగిందే కామెడీలో కాబట్టి, సో మీ వరకు డెఫినేషన్ కామెడీకి ఎలా ఇస్తారు అంటే ఏమని చెప్తారు? మీరు అన్న దాంట్లో చూస్తే ఇప్పుడు చాలా భాషలు ఉంటాయి, ప్రతి భాషకు ఒక యాస ఉంటుంది. ఇప్పుడు టీజే టిల్లు చూసుకున్నారు, అదొక డిఫరెంట్ టైమింగ్, టక 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 మాట్లాడి ఎక్కడ ఆపడం. కొన్ని సినిమాలు చూస్తాం ప్రతి పదం ఆపడం. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ పట్టి మన టైమింగ్ మారుతూ ఉంటుంది. దానికి ఇలా స్టిక్ ఆన్ అయిపోయి కొన్ని వర్డ్స్ నేను చెప్పలేను. ఎమోషన్ ముందు మనం ఫీల్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ మనం అనుకోవాలి. ఎదురుతో ఉన్న క్యారెక్టర్ మనకు తెలిసిందో, మనం చూసిందో, వినిందో, కనిందో అయి ఉండాలి. ఏదో పేపర్ మీద ఉన్న ఒక డైలాగ్తో ఎమోషన్ పండించేద్దామన్నా, లేకపోతే పేపర్ మీద ఉన్న ఒక సీన్తో కామెడీ చేద్దామన్నా అది స్క్రీన్ మీదకి వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు రియల్గా అది ఫీల్ అయితేనే మీ కళ్ళల్లో. మనకి మంది కెమెరా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే మన మొహం చిన్నదే అనుకుంటాం, కెమెరా చిన్నగానే ఉంటుంది, కానీ చూసే స్క్రీన్ చాలా పెద్దది. ఇది నేను ఎందుకు అడిగానంటే, నేను టీజర్ త్రూఅవుట్ ద చూసేటప్పుడు టీజర్ స్టార్టింగ్ మొత్తం అన్ని డైలాగ్స్ కామెడీ ఉన్నాయి కదా, అక్కడ మీరు హైపర్గా జోక్ వేయచ్చు, కానీ ఏదో బాధతో లేదంటే సెటిల్డ్గా వేస్తున్నారు కదా. సో అందుకే వెక్స్ అయిపోయిన ఒక కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను సినిమా పేర్లు నాకు గుర్తులేవు కానండి, నేను కథ అనుకున్నప్పుడు మేము కథ ఒక థ్రెడ్ అనుకుంటాం, ఏదైతే 5 నిమిషాల్లో నేను అందరికి నేరేట్ చేసి కథ చెప్పాను నన్ను, అది స్టార్ట్ టు ఎండ్ ఒక బ్రీఫ్ స్టోరీగా చెప్పేస్తాను. ఒక బిగినింగ్ బాగుందా, ఒక ఇంటర్వెల్ బాగుందా, ఒక ఫ్రీ క్లైమాక్స్ బాగుందా, ఒక క్లైమాక్స్ బాగుందా. కానీ దీన్ని 60 సీన్లు చేసేసరికి ఏం జరుగుద్దంటే, ప్రతి సీన్కి ఇంకొక సీన్ కనెక్షన్ ఉండాలి. నేను అక్కడ మదర్ చచ్చిపోయిన ఒక సీన్ ఉందనుకోండి ఏదైనా సినిమాలో, ఆ హీరో 2వ రోజే ఫ్రెండ్స్తో సిగరెట్ తాగుతూ జోకులు వేసేస్తుంటాడు, 3వ దాంట్లో హీరోయిన్ రాకుండా 4 సాంగ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా అది మనకి ఏంటంటే పంటి కింద రాయిలాగా తగులుతూ ఉంటుంది. ఓకే, నేను ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాను. వీడి బిహేవియర్ ఎందుకు ఇలా ఉంది అంటే, దీని ముందేం జరిగింది, ఈ బిహేవియర్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, ఓకే అంతే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ జాగ్రత్త తీసుకోలేదండి నేను. అన్ని క్యారెక్టర్లు ఆ ఫేస్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే పలికేస్తుందంటే చిన్న ఎక్స్ప్రెషన్ చాలు నాకు. ఆ ఫేస్లో చాలా పెద్ద చెప్తేనే ఎమోషన్ వస్తుందంటే పెద్ద ఎక్స్ప్రెషన్ కావాలి. ఒక ఆర్టిస్ట్కి సంబంధించిన ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను అంతమంది యాక్టర్స్తో వర్క్ చేశాను కాబట్టి, వాళ్ళందరూ సినిమాలు చూడగలిగాను కాబట్టి, ఎవరిలో ఏముందో అనేది నేను ఫస్ట్ నా వరకు నేను హోంవర్క్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ అప్పుడే ప్రతిదీ ఒక మధ్యతరగతి కుటుంబం అంటాం, కానీ అందులో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, కప్పులన్నీ సమానంగా ఒక 5 కప్పులు సమానంగా ఉంటాయి. డబ్బు లేనన్న హీరో వేసిన డ్రెస్ కాకుండా వేరే రకరకాల డ్రెస్సులు వేసేస్తుంటారు, చెప్పులు ఎప్పుడు అరిగి ఉండవు. వీటిని కూడా మేము జాగ్రత్త చేసుకుని మా అసిస్టెంట్లు అందరితో కూర్చొని, ఒక టీ కప్పు ఉంటే ఒక ఎంటీ కప్పు ఉండాలి, ఒక కప్పుకి ఏదైనా ఇరిగి ఉండాలి, బట్టలు మనం వేసుకున్నది ఏదైతే ఉందో అది తెల్లారి దండం మీద ఉండాలి. ఇలా ఒక ఇంట్లో న్యాచురల్గా ఏ పరిధిలో అయితే చూస్తామో అలాంటి జాగ్రత్తలు చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. నైస్. రేపు పొద్దున్న మనం థియేటర్కి మాత్రమే వెళ్ళాం అనుకోకూడదు, మన స్క్రీన్ లోపలికి వెళ్ళాలి, అది మన ఇంట్లో జరుగుతున్నట్టు ఉండాలి. అలాంటి జాగ్రత్తలు పడతాం. అంటే ఇవన్నీ కూడా అద్భుతమైన సినిమా చేసేసానని చెప్పడానికి కాదు, నా వరకు నేను జాగ్రత్త ఎంత పడగలను అంత పడి మీలాంటి వాళ్ళందరితో తిట్టించుకోకుండా ఉండడం కోసం పడిన జాగ్రత్తలు మాత్రమే. ఇందులో కూడా చాలా మిస్టేక్లు ఉంటాయి. నేను కోడిగుడ్డు చాలా క్లీన్గా పెట్టాను, అందులో ఏదైనా ఒక ఈక మిగులు ఉంది అంటే అది చూసుకోకపోవడం నా తప్పే అన్నా కూడా నేను తీసుకుంటాను, కానీ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. ఓకే.